హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ అంటే పిల్లలిద్దరూ తింటా ఉన్నారు అనమాట. చిన్ని కన్నయ్య, చిన్ని మిల్కి వీళ్ళిద్దరికి చిన్నగా అంటే తింటారు. తిండి పోటీ అనే విధంగా బాగా హెవీగా పెట్టి ఫాస్ట్గా తినడం కాదు, వీళ్ళ చేత్తోనే వీళ్ళు తింటారు. అదే చిన్నపిల్లలకి మనం ముందు నుంచి అలవాటు చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఆ అలవాటు చేయాలనే విధంగా కాదు. మా పని బాటలో మేము పడడం వల్ల వాళ్ళ చిన్న చేతులతోని ఇట్లా గిన్నెలు వేసిస్తే తినేదనమాట. కన్నయ్య అయినా మిల్క్ అయినా అట్లనే వాళ్ళకి తినడం అలవాటు అయింది. అంటే తినిపించేంత టైం ఒక్కోసారి ఉండకపోయేది అనమాట. అయితే గిన్నెలు వేసిస్తే వాళ్ళు తినేది, వాళ్ళ చేతితోని వాళ్ళకి తినడం నేర్పాలనే ఉద్దేశము. అట్లనే మంచిగా నమిలి మింగాలన్నమాట. వాళ్ళు పిల్లలు మీరిద్దరూ మంచిగా నమిలి తింటారు, ఓకేనా? ఇక్కడ వచ్చేసి కన్నయ్యకేమో పన్నీర్ బిర్యానీ, మిల్కీకేమో మటన్ బిర్యానీ కొంచెం పెట్టినాం అనమాట. లాస్ట్ టైం వీళ్ళు కొంచెం మిగిల్చారు. అట్లా కాకుండా తిండి పోటీ కాదు కదా మమ్మీ, తిండి పోటీ కాదు అంటే ఇప్పుడు కూడా తిండి పోటీ కాదు అంటే పోటీ పెడితేనే ముందు బర్గర్ పెట్టుకున్నాం అక్కడ కలిసింది. వీళ్ళు పోటీ తత్వంగానే ఎక్కువ తినాలనే ఉత్సాహం ఉంది. అంటే పిల్లలు ఎవరైనా ఇట్లా అక్క మీద పోటీ, తమ్ముడి మీద పోటీ అనే విధంగానే వాళ్ళు ఉత్తప్పుడైనా మామూలుగా తిన్నప్పుడైనా ఒకరి మీద ఒకరు పోటీ, ఫస్ట్ నాదే అయిపోవాలని ఆ ఉత్సాహంతో అట్లా ముందుకెళ్తూ ఉంటారు, తింటూ ఉంటారు కదా. అట్లా మా కన్నయ్యకి పోటీ అంటే అదొక ఉత్సాహం, గెలుపు అంటే బాగా ఇష్టం అనమాట. అట్లా మరి తినడం స్టార్ట్ చేస్తారా? మిల్కీ నీకు మటన్ బిర్యానీ ఓకేనా? మా మిల్కీ కొంచెం నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడైనా మా పిల్లలు అంటే అసలు అందరి పిల్లలకి మా పిల్లలకి మస్తు తేడా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మా మాట వింటూ ఉంటారు, మాకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అయితే ఇదివరకు అయితే పిల్లల్ని ఎక్కువ వీడియోలలో చూపించకపోయేది, ఎక్కువ చదువు మీదనే దృష్టి పెట్టేది. ఈ మధ్య చాలామంది తిందు అయితే ఎప్పటికీ అందరూ అడుగుతూ ఉన్నారనమాట. కన్నయ్య మిల్కీ ఎక్కువ కనబడడం లేదు అని అడగడం వల్ల మేము కన్నయ్య మిల్కీ వాళ్ళతో కూడా స్కిట్లు తీయడం అనేవి ప్రారంభించినాము. అదేవిధంగా వీళ్ళకి తిండి పోటీ పెడితే అంటే పోటీ అయితే పోటీ కాదు, మంచి నమిలి మింగాలన్నమాట మీరు, ఓకేనా? అయితే ఇక మన మాట ముచ్చట్లో ఎక్కువగా అంటే లాస్ట్ టైం వీడియోలో వచ్చిన కామెంట్లు అనేవి చదవడం జరుగుతూ ఉంటుంది కదా. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు మీ ప్రేమాభిమానాలు అందిస్తున్నందుకు నిజంగా అందరికీ పేరున ధన్యవాదాలు. 70 కామెంట్స్ వచ్చినాయి, అవన్నీ ఇప్పుడు చదవబోతున్నాను అనమాట. వీళ్ళకి ఫస్ట్ పోటీ అంటే తినడం అనేది ప్రారంభించడం స్టార్ట్ చేసేద్దాము. కానీ అన్ని తినాలి నాన్న, ఏది పక్కకు పెట్టొద్దు, ఓకేనా? నిజంగా ఇప్పుడు పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు అని అంటే అన్నిటి మీద దృష్టి పెడతా ఉన్నారు. నాకు హెల్ప్ చేయాలనే విషయంగా వీళ్ళు అన్ని చిన్న పనులన్నీ వేసి నా దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తూ ఉంటారు అనమాట. ఏదైనా బట్టలు ఎండేసిన ఆ బట్టలన్నీ తీసుకురావడం కానీ, మిల్క్ అయితే తన ఆమ్లెట్ తనే వేసుకుంటా ఉంటుంది, దోశ కూడా తను వేసుకుంటా అనేసి అంటూ ఉంటుంది. కానీ నేనే కొంచెం అమ్మో వేడి దగ్గరికి మంట దగ్గరికి పోనియద్దని చెప్పేసి ఆగుతూ ఉంటా. అట్లా కన్నయ్య మిల్కి కొంచెం నాకు సాయం చేయడానికి కూడా ఎప్పటికీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా రెడీయా? మరి నేను మాట్లాడుతూనే ఉంటా. మరి ఇలా స్టార్ట్ చెప్పేద్దాం. మరి మొత్తం అయిపోవాలి, పెరుగు కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇక్కడ గులాబ్ జామ్ కూడా పెట్టినాం అనమాట, స్వీట్ రెడీ. స్వీట్ కూడా లాస్ట్కి తినాలి, ఓకేనా? క్వశ్చన్ చెప్పు. రైతా వేసుకోవచ్చు. మీకు సూప్ కన్నా పెరుగే ఇష్టం కదా నాన్న, అందుకనే పెరుగు పెట్టిన. రెడీ 1 2 3 స్టార్ట్. వీళ్ళిప్పుడు వాళ్ళ డాడీ మాటను అసలు జవదాటరు అనమాట. అందరు పిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా. వీళ్ళు మాత్రం అంటే ఒకవేళ ఎవరైనా వచ్చి చాక్లెట్ ఇచ్చినా కూడా అది తీసుకోరు. అంటే డాడీ వద్దన్నాడు లేకపోతే మమ్మీ వద్దన్నది అని అట్లా చెప్పరు. మాకు వద్దు, మేము మేము ఐస్ క్రీమ్ చాక్లెట్ తినమని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఒక నిబంధన అన్నమాట. ఆ మాట అనేది జవదాటరు, మా ఆయన మాట అనేది అసలు జవదాటరు. ఇంకా కామెంట్స్లోకి వెళ్ళిపోదాము. నిజంగా అందరూ మంచి కామెంట్లు పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా అందరూ అంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకైతే నిజంగా కృతజ్ఞులం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సుధాకర్ గానే 9557. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తాను, చాలా బాగుంటాయి. ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ MKTV ఛానల్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. మాధవి T2508. హాయ్ అక్క. హాయ్ మాధవి T2508. మళ్ళీ అక్క మీ అమ్మ ఫోటో పెట్టరా?
నేను ఎంకేటీవీ బ్లాగ్స్లో మా అమ్మకి నైవేద్యం పెట్టుకున్నప్పుడు మా అమ్మ ఫోటో అనేది కింద యాడ్ చేసిన. అంటే ప్రతి సంవత్సరం మా అమ్మకి ఇట్లా నైవేద్యం పెట్టి పెడతా ఉంటాను అనమాట. తను చనిపోయిన రోజు ఇంకా ఎక్కడికైనా పోయినప్పుడు పిండ ప్రదానం చేయడం అట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటా. అట్లా సంవత్సరంలో ఒకరోజే కాక ఎప్పటికీ గుర్తు కూడా చేసుకుంటా ఉంటాను అనమాట. అమ్మని ఎక్కువ మిస్ అవుతూ ఉంటా. ఇంకా అక్క మీ మాటలు చాలా బాగుంటాయి, మాధవి అక్కనే. ఇంకా స్వప్న గంజికేటు మీ వాయిస్ వినిపిస్తలే అంటే వినిపించకపోవడం కాదు, ఈ మధ్య మీరు మరీ గట్టిగా అరుస్తున్నారు అనడం వల్ల నేను కొంచెం నా వాయిస్ని తగ్గించి మాట్లాడుతూ ఉన్నా, అందుకనే వినిపిస్తలేదు కావచ్చు. ఇంకా మీ వీడియో మాకు చాలా చాలా ఇష్టం, మా ఫ్యామిలీ మొత్తం మీ వీడియోస్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. ఐ ఎంజాయ్డ్ ఎలాట్ అట. థ్యాంక్ యూ సో మచ్. పడిగే నిఖిలారాజ్ 8785. నెక్స్ట్ రాజ్ కుమార్ రాక్ గుండల. అక్క నీ వీడియోస్ చాలా బాగుంటాయి, డే బై డే వీడియోస్ చూస్తుంటాం, చాలా వీడియోస్ చూస్తాం కానీ మీరు తిన్నట్టు ఎవరు తినరు, ఛాలెంజ్ బాగా అనిపిస్తుంది అక్క అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుజాత ఖ్యాతం 3091. హాయ్ వర్షిణి గారు బాగున్నారా? మీ వీడియోస్ కోసం డైలీ వెయిట్ చేస్తుంటాం, సింప్లీ సూపర్గా ఉంటాయి. మీరు కిరణ్ తమ్ముడు ఆసమ్ పేర్ అండ్ లవ్లీ ఫ్యామిలీ. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ దిష్టి తగలకుండా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నిజంగా అసలు ఈ కామెంట్కి మా గురించి అంటే మా వీడియో చూస్తూ మాకు ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసాడు ఒక ఎత్తు అయితే, మా గురించి దేవుణ్ణి వేడుకునుడు అనేది, దేవుణ్ణి కోరుకునుడు అనేది అది ఇంకొక ఎత్తు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అడబోయిన స్వప్న 3662. మీ విలేజ్ ఎక్కడో చెప్పండి అక్క, మేము చెల్పూర్కి వచ్చి అడిగాము మీ అడ్రస్ చెప్పమని కానీ దొరకలేదు అక్క. మీది కాలేజ్ ఎక్కడ? నేనంతా కాలేజ్ అదంతా సంగారెడ్డి, మా విలేజ్ వచ్చేసి చెల్పూరు. అక్కడ వచ్చి అడిగితే ఎవరైనా చెప్తా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాధురి K1J. హాయ్ వర్షిణి గారు, మీ మంచిర్యాల బాబాయ్తో కిరణ్ గారిని మటన్ బిర్యానీ తిండిపోటీ పెట్టించండి, టోర్నమెంట్లో మాత్రం ఫిష్ ముళ్ళు తీసుకుంటూ కావాలని ఓడిపోయారు. నెక్స్ట్ వీడియోలలో వస్తుంది తప్పకుండా మంచిర్యాల బాబాయ్తోని మా ఆయన తిండిపోటీ, మటన్ బిర్యానీ తిండిపోటీ ఎంకేటీవీ పలకరింపులో వస్తుంది, తప్పకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను టోర్నమెంట్లో ఫిష్ ముళ్ళు తీసుకుంటూ కావాలని ఓడిపోవడం అట్లా ఏం లేదు, వాళ్ళకి ఫిష్ తినడం బాగా అలవాటు, నాకేమో ముళ్ళులు ఉంటే ఎక్కడ గొంతులు ఇరుకుతాయి అని చెప్పేసి నేను కొంచెం స్లో కాదు తీసే ప్రాసెస్లో లేట్ అయిపోయి ఓడిపోయినా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అరవిందరాజు 5590. వర్షిణి అండ్ కిరణ్ గారు మీరు చాలా హెవీ ఫుడ్ ఛాలెంజ్ పెడుతున్నారు, మీకు డైజెషన్ ప్రాబ్లం ఏమీ రాదా? బట్ లుక్స్ వెరీ న్యాచురల్. యూ బోత్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వీడియోస్. ఇవే కామెంట్స్ మాట్లాడుతా ఉన్నా, ఏం మాట్లాడతా? ఓహో, అక్కడ ఫుడ్ ఇక్కడ చాలా ఉండిపోయిందండి మీది కన్నయ్య గారు. ఏం మాట్లాడాలండి నేను? మీరు అక్కడ అక్కగారు చాలా నీట్గా తినడం జరిగింది, తమ్ముడు గారికి ఏమైంది? మొత్తం మసాలాలు కరివేపాకులు ఏరడంలో చాలా బిజీగా అయిపోయారా మీరు? తినడం ఎందుకు ఆలస్యం అయ్యింది? సమయం చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకొంచెం పెద్ద పెరుగుతున్న కొద్దీ కడుపు ఏడు నొత్తంది, ఎన్ను నొత్తంది, ఏం తిన్నామని నొత్తంది లెక్కలేదా? పీసులు లెక్కే తినాలి, మెల్లమెల్ల తినాలి. కన్నయ్య ముందే పన్నీర్ ముక్కలు ఫినిష్ చేసిండు, మిల్కీ గాడేమో మటన్ ముక్కలు దాని తంటాలు పడుతుంది. కాదు వీళ్ళని చూస్తలేదు, నేను కామెంటే చదువుకుంటున్నా కదా, ఇక మమ్మల్ని పట్టించుకోవడం లేదా అని కన్నయ్య ఒకసారి స్కూల్ పోయేటట్టు అటు నేను అదేంది అది చదువుతాను నాన్న, పద్యం చదివినట్టు చదువుతాను అంటే కాదు మరి సమయాన్ని వృధా చేయదు కదా, అందరి కామెంట్ని చదవాలనే విధంగా నేను చదువుతా ఉన్నా. ఇక ఇట్లా ఉంటుంది, పంచి పలకిన వాళ్ళకి పంచులు వేస్తూ ఉంటారు. మరి మా ఆయన అంతే, వీళ్ళు నాకే రాదు పెట్టిగా ముందే చెప్తాను బొక్కలు తాగుతా. నాకు ఆనియన్ ఇష్టం లేదు, అందుకనే పెరుగు తాగుతా నేను. ఓహో, ఆనియన్ ఇష్టం. ఇంట్లో ఆనియన్ ఉందా? అన్నీ తినడం నేర్చుకోవాలి కన్నయ్య.
అసలు ఫాస్ట్గా తినడం అంటే ఫాస్ట్ అంటే మరీ గంటలుగా తింటూ ఉంటారు కదా, అట్లా తినకుండా ఫాస్ట్గా తినడం వీళ్ళకి నేర్పించడం అనేది వీళ్ళకి ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే టైం మేనేజ్ చేసుకోలేరు. ఇప్పుడు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి వీళ్ళు. ఏదైనా ఇప్పుడు వీళ్ళకంటే క్రికెట్ ఉంటుంది ఎప్పటికీ. మా ఆయన క్రికెట్ నేర్పిస్తూ ఉంటాడు. మిగతా పిల్లలైనా కొద్ది డాన్స్ నేర్చుకుంటూ ఉంటారు, కొందరు స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉంటారు, కొందరు కరాటే నేర్చుకుంటూ ఉంటారు. అట్లా స్కూల్ నుంచి వచ్చినాక ట్యూషన్కి వెళ్ళడం కానీ లేకపోతే ఇంకా ఎక్కువ కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా కావాల్సిందే. అట్లాంటప్పుడు కొంచెం ఫాస్ట్గా తినడం అలవాటు చేసుకుంటారు. నీ గురించి ఆలోచిస్తానా? నీ మీద నమ్మకం బాగానే ఉన్నది. నీ మీద నమ్మకం ఎట్లుంది తెలుసారా మిల్కీగా? ఎందుకున్నది తెలుసా? నువ్వు అగో మటన్ ముక్కలు వెతుకుతారు, మటన్ని తిన్నామనుతారు, వాళ్ళ కూడా మిగిలిన ఓడిపోయినా అని చెప్తావా? గంతే, మిగిలిన ఓడిపోయింది అని చెప్తాడు. లేవా? దొరకలేదా? తిందామని చూసినావా నాన్న? తిందామని చూసినావా? కానీ ఒక్క నిమిషం తింటారా? ఆయన మాట్లాడతాడు మళ్ళా మొత్తం అయిపోయేదాకా మాట్లాడాడు కావచ్చు. ఆ చిన్న చేతులు గింతే పోతాను అన్నం. టిక్కు వాటర్ తక్కువ తాగాలి, ఎక్కువ తాగొద్దు. వాడు ఆనియన్ చెప్దామన్నా వాడు తినలేదు కాబట్టి చెప్పరాదు. పెరుగానా కాదు మమ్మీ, ఆనియన్ చెప్దామన్నా వాడు తింటలేడు కాబట్టి అది ఎట్లయినా చెప్పరాదు. ఆ పెరుగు పోసుకుంటాడు మెల్లమెల్లగా. పెరుగు మొత్తం ఆయన గులాబ్ జామ్ మొత్తం. మా కన్నయ్య అదొద్దు ఇదొద్దు అని ఏరుతాడు, కానీ మా మిల్కీ గాడు అట్లా కాదు, మొత్తం అన్ని దంచుతాడు. అసలు మొత్తం ప్లేట్లా మొత్తం బొక్కలే ఉండాలి, సేమ్ లాగా. దేవుడా, వీళ్ళు మరి ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? చిన్నపిల్ల అక్క కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ నువ్వే చూపెట్టినావు కదా నాన్న, పోటీ పెట్టుకుందామని. ఆ అక్కకు నీకు సమానంగా కూడా పెట్టినాం కదా. నువ్వు పన్నీర్ పీసులు ఫస్ట్ టాప్ మనిపించినావు కదా నాన్న, తర్వాత మసాలా వచ్చిందా? కాదు, నేను లాస్ట్ పీస్. ఓహో, నువ్వు ఫాస్ట్గా తిన్నావు. కామెంట్స్ కంటిన్యూ. ఏం పెద్దగా ఉన్నాయి? ట్రయాంగిల్ లాగా ఉన్నాయి కదా పన్నీర్ పీసులు. ఇంకా ఖురార్చన సాన్విక 8545. మా పిల్లలు కూడా బైక్ పైన తిరుగుతూ తినేవారు. చిన్నప్పుడు వీళ్ళు ఎప్పుడన్నా తిననప్పుడు బాగా తినడానికి మారం చేసినప్పుడు బండి మీద బాగా తిప్పుతూ ఉంటే నేను తినిపించేది అని లాస్ట్ వీడియోలో చెప్పిన. అట్లా వాళ్ళ పిల్లలు కూడా అట్లా బైక్ పైన తిరుగుతూ ఉంటే తినేవాళ్ళట. ఇంకా గౌరీ బంకురు 175 డైలీ మీ వీడియోస్ చూస్తా అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. పద్మావతి P 2855. హాయ్ వర్షిని, బాగున్నారా? మీ వీడియోస్ బాగుంటాయి అన్ని. వీళ్ళు టామ్ అండ్ జెర్రీ లాగా వీళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. గెలిచింది చాలా. అక్క ఫాస్ట్గా తినేసింది నాన్న, నీట్గా తిన్నది. నువ్వు కూడా నీట్గా తినాలి. బిర్యానీ అయితే నువ్వు కలుతావు, అన్నం అయితే గులాబ్ జామ్ నచ్చిందా కానీ? ఇంకా కామెంట్స్ కంటిన్యూ చేద్దాము. మీరు 2 సార్లు రామాయంపేటకు వచ్చారు, మాది కూడా రామాయంపేటే. థ్యాంక్ యూ సో మచ్. మేము రామాయంపేట వచ్చింది కూడా గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ అక్క. రాజేష్ కెర్ర రాజేష్ 4947. హాయ్ అక్క. హాయ్ అండి, మీ వీడియోస్ సూపర్. సురేష్ బాబు అక్క, నేను నాంసాని సురేష్ బాబు పెద్దపల్లి, మీ అభిమాని. ఒక్కసారి మీ వీడియోలో పేరు చెప్పండి నాది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాంసాని సురేష్ బాబు పెద్దపల్లి గారికి నిజంగా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ విలువైన సమయానికి థ్యాంక్స్. మాకు కామెంట్ పంపినందుకు, ఇంకా మా వీడియోలు కూడా చూస్తున్నందుకు.
ఇంకా సురేష్ బాబు 4228 మళ్ళీ అన్నయ్యనే. భిక్షపతి అన్న మీరు గెలిచినా కొంచెం ఒప్పుకోవడానికి ఇబ్బంది పడతాడు. అంటే మేము అంటే విలేజ్ ఎంకేటీవీ స్కిట్స్లో భిక్షపతి అని వస్తూ ఉంటుంది కదా, బావ పేరు కిరణ్. గెలిచినా ఒప్పుకోవడం అంటే కొంచెం గెలుపు ఓటంల గురించి ఎప్పటికీ యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా, ఇక బావ కొంచెం ఓడిపోయినప్పుడు అట్లా అనమాట. వీడియోలు బాగుంటాయి, నేను అన్నం తినేటప్పుడు మీ వీడియోలు చూసుకుంటూ తింటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న వదిన, పిల్లలు బాగున్నారా? బాగున్నారండి. ఈ మధ్య ఇంకా వీడియోస్ కూడా ఎప్పటికీ తీస్తున్నాం. మీ పాపకి ప్రాబ్లం ఉంటుంది, వాటర్ తాగడానికి రావడం లేదు. మీరు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వడల రాధికా రెడ్డి అక్క. పాపకి ప్రాబ్లం టీత్ ప్రాబ్లం, మిల్కీకి టీత్ ప్రాబ్లం అంటే ఇప్పుడిప్పుడే పళ్ళు పోతూ వస్తూ ఉంటాయి కదా, అట్లా కొంచెం పళ్ళ ప్రాబ్లం అంటూ అంటే ఏం లేదు, కొంచెం పన్ను కొంచెం పెద్ద ఉంటాయి అంతే. పళ్ళు రెండు మాత్రమే పెద్ద ఉంటాయి అంటే అది కూడా నా మిస్టేకే. చిన్నప్పుడు పళ్ళు ఒత్తుతారు కదా, అంటే మా అమ్మ లేకపోవడం వల్ల మేమే స్నానం చేయించినాం. అంటే బావ నేను కలిసి స్నానం చేయించాం అనమాట 21 days తర్వాత నుంచి. ఇట్లా మాకు ఒత్తడం అదంతా మరి సరిగ్గా రాదో ఏమో కానీ ఈ పళ్ళు అయితే రెండు పెద్దగా వచ్చినాయి అన్నమాట. అది ఇంకా చక్రి వర్షిణి గారు మీరు కొంచెం మాట్లాడడం తగ్గించండి, వీడియోస్లో వినలేకపోతున్నామట. నిజంగా చాలా వరకు తగ్గించిన అని అనుకుంటా ఉన్నా. మీరు ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా చూడొచ్చు. నేను ఆల్మోస్ట్ ఏదైతే సోది గెలిచింది ఎవరో క్లియర్గా తెలుస్తుంది కదా కన్నయ్య. ఇక్కడ ఇంతగానం ఇదంతా స్టఫ్ ఉంది కదా, ఇదంతా అక్క చూడు ఎంత నీట్గా తిన్నదో చూడండి. పచ్చిమిరపకాయలు మాత్రమే, అన్నం చూడండి ఎంత క్లీన్ గా తిన్నదో. ఆనియన్ తినలేదు, ఇదంతా రైస్. ఇంకొక 2 బుక్కలు అన్నయ్య. అన్నం చూస్తే క్లియర్ గా తెలుస్తుంది నాన్న ఎవరు ఓడిపోయింది అనేది. ఓకేనా, నెక్స్ట్ టైం నుంచి నువ్వు నీట్ గా తిను. ఓకేనా, గెలుపు ఓటంలోనే సహజం, మీరు ఇద్దరు విన్నింగే. ఓకేనా, ఒప్పుకునే టైం కాదు. అయ్యో వీళ్ళ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఇట్లనే నడుస్తుంది. మాకు అన్నయ్య మాత్రం ఇట్లా మీద తినే తిన్నా అంటాడు. కరివేపాకు నమ్ముతానవా. నెక్స్ట్ ఖుషి ఏంజిల్. హాయ్ వర్షిణి అక్క, నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. మీరు తిండి పోటీ చేస్తారు కదా, భిక్షపతి గారు ఓడిపోతే ఏం మంచిగా లేదు, ఉప్పు కారం నూనె ఎక్కువగా అయ్యింది, అందుకని నేను ఓడిపోయాను అని చెప్తారు. ఒకవేళ గెలిస్తే గెలవడం చాలా సంతోషంగా ఉంది అంటారు. కాదు, స్మైల్ గుర్తులు పెట్టి కొంచెం ఏడుపు గుర్తులు పెట్టి. కానీ మీరు చేసే ఈటింగ్ ఛాలెంజ్ చాలా బాగుంటాయి, అది నిజమే. మా ఆయన ఖచ్చితంగా వంకలు పెడతా ఉంటాడు. బావ సరదాగా నన్ను అట్లా ఏడిపిస్తూ ఉంటాడు అనమాట. అట్లా అసలు ఫస్ట్లో అయితే నేను కూడా అమ్మో గెలుస్తానా గెలుపు అంచుల వరకు వస్తానా అని అట్లా అనుకునేది. కాకపోతే బావ మీద తిని ఇప్పుడు బావ మీద గెలిచే స్టేజ్కి వచ్చిన అనమాట. అయ్యో నా వల్ల కాదు అని అనుకుంటే దేంట్లో అయినా ముందుకు వెళ్ళలేము. ఇది చిన్న ఎగ్జాంపుల్ లాగా అనిపిస్తూ ఉన్నది నాకు. అంటే తినగా అవేమి తీయనుండు అన్నట్టు ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ వస్తాడు. అంటే ఇందులో ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు కావచ్చు, కానీ మన జరిగే విషయాలలో కొన్ని వాస్తవం అనిపిస్తుంది కదా, అట్లా కొంచెం అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఖుషి ఏంజిల్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్విక కళ్యాణి 3407. హాయ్ అక్క, బాగున్నారా? హ్యాపీ ఫ్యామిలీ. బాగున్నాం, మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటా ఉన్నాం. ఇంకా భవానీ లింగల. హాయ్ అక్క, బాగున్నారా? బాగున్నా. 70 నాన్న, 70. మంతూర్ మంజుల. వర్షిణి అక్క, మీరు చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. రమా సల్పల 8525. హాయ్ వర్షిణి గారు, మీ వీడియోస్కి నేను చాలా ఎడిక్ట్ అయ్యాను, చాలా ఇష్టం నాకు. మీ అన్ని వీడియోస్ తప్పకుండా చూస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్ కుడుముల. నమస్కారం అన్న వదిన, ఐ లైక్ యువర్ రెస్పెక్ట్ నేచర్ టువర్డ్స్ ఎవ్రీవన్ ఈటింగ్ అండ్ నమస్కారం టు ఆల్. ఇక ఒక్క చుక్కరైనా వాటర్ తాగాలి, మొత్తం తిన్నా. అబ్బా నేను మళ్ళీ వచ్చినగా అన్నా నీకు వాటర్ కావాలంటే ఒక్క చుక్కరైనా రాలేదా నువ్వు? నీళ్ళు కూడా సగం తాగాను. ఇప్పుడు లొల్లు పెట్టుకోవద్దు. మీరు ఏం 2 అయిపోయినాయి?
నీళ్ళు 2 గ్లాసులు అయిపోయాయి. అయిపోయాక ఒక చుక్కనైనా తాగాలి అన్నావు కదా నన్ను. ఇప్పుడు పోనీలే ఈసారి అక్కకే విన్నింగ్ ఇద్దాం, ఎందుకంటే నీ ప్లేట్లో నేను చెప్పలే కదా. అర్థమైంది. ఇగో ఇక్కడ దాకా పెట్టిల్లు 2 లీటర్లు, ఇగో చిల్ల 2 లీటర్లు. అవి 2 లీటర్లుగా అవునా అన్న. బి జ్యోతి 4097 నా కామెంట్ చదివారు, హ్యాపీగా అనిపించింది. సమాజంలో జరిగే మోసాల గురించి, బెట్టింగ్ యాప్లో డబ్బులు నష్టపోయే వారి గురించి వీడియో తీశారు, బాగుంది. మీ ప్రతి వీడియోస్ చూస్తాను. బావ అంటే ఏదైతే రియాలిటీగా జరుగుతూ ఉన్నదో అది తీయాలనేసి బావ అనుకుంటా ఉన్నాడు అనమాట. మేమైతే బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోషన్స్ కానీ మా ఆయనకి చేయడం అంటూ అస్సలు ఇష్టం ఉండదు. మాకు కూడా కొన్ని సందర్భాలలో ఆఫర్స్ రావడం జరిగింది ఇట్లా బెట్టింగ్ యాప్స్ గురించి కానీ ప్రమోషన్స్ కూడా. మాకంత అంటే మా ఆయనకు అంతగా ఇంట్రెస్ట్ లేదనమాట. వచ్చిన దాంట్లోనే సంతృప్తి, మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడడం మా ఆయన నేచర్ అనమాట. మేము చాలా కింద నుంచి వస్తూ ఉన్నాము, దేవుడిచ్చిందే చాలు అనేసి అనుకుంటూ ఉంటాం. అదిగా ఎక్కువగా ఆశపడాలని కూడా అనుకోమన్నమాట. ఏది కరెక్టో అదే సత్యం వైపే ఉండాలనేసి ఎక్కువగా అనుకుంటూ ఉంటాం. మమ్మీ కింది నుంచి వస్తున్నాం అంటే బెట్ల కింది నుంచి పైకి వస్తున్నాం కదా, అనిపించింది. మీరిద్దరు జాలరాల్లో ఇజ్జత్ అంతా తీసి వాడేయడానికి. సరే, బుర్ర విష్ణు P1R కిరణ్ అన్న తొండి చేస్తాడు అంటే కొంచెం సరదా అయితే మామూలుగా అయితే మేము పొట్ట ఖాళీ ఉంచుకొని అంటే మామూలుగా మొలకెత్తి గింజలు తిని మధ్యాహ్నం వరకు ఖాళీ ఉండి ఒక్కోసారి తింటూ ఉంటాం. నేను ఒక్కోసారి ఆ బావ ఫుల్గా తిన్నాక ఇడ్లీ కానీ దోశ కానీ మంచిగా తిన్న తర్వాత మధ్యాహ్నం తిండిపోటీ అంటూ ఉంటా. ఇక ఆ టైంలో తిన్నాక మళ్ళీ తిండిపోటీ అన్నది అనేసి కోపంగా ఇక ఏదో ఒక చిన్నగా తొండి చేయాలని అట్లా ప్రయత్నిస్తూ ఉంటాడు. సరదాగానే మోసం చేయాలనే ఫీల్ ఆ ఉద్దేశం అంటూ ఉండదు. ఏదైనా తొండి చేసినా మళ్ళీ అప్పటికప్పుడే చెప్తా ఉంటాడు, అట్లా అది అప్పుడే చెప్పేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా పూజ గట్టు 7403 వర్షిణి గారు కొంచెం మాటలు తగ్గించండి, అన్నయ్య ఓటమి ఒప్పుకోరు, గెలుపు ఓటమి సహజం, వర్షిణి గారు చాలా కష్టపడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడడం తగ్గిస్తా, ఖచ్చితంగా తగ్గిస్తా. ఆల్మోస్ట్ ఇప్పటికే తగ్గించిన, మీరు ముందు వీడియోస్లలో చూస్తారు. అంటే చిన్నగా ఎంటర్టైన్ చేయడానికే మా మనసులో ఉన్న మాటలు అని తెలియజెప్పడానికి చూస్తూ ఉంటాం. కాకపోతే ఎక్కువ లెంత్ చేయకుండా షార్ట్గా వీడియో రావడానికి అయితే ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇంకా అన్నయ్య మీరు చాలా తొండి చేస్తారు, ఇంకొకరు కూడా పెట్టారు అనమాట. సూపర్ వర్షిణి గారు, కిరణ్ గారు మీ వీడియోస్ సూపర్, థ్యాంక్ యూ అక్క. నారాయణ రెడ్డి అట, అయ్యో థ్యాంక్ యూ అన్నయ్య. ప్రమిళ కొత్తపేట J3G అక్క కొంచెం మెల్లగా తినండి ప్లీజ్. అయ్యో కొంచెం అంటే మెల్లగా తింటే ఇంకా అది తిండి పోటీ కాదనమాట. ఒక ఆల్రెడీ ఆ రేస్లో పరిగెత్తుతూ ఉంటారు కదా, వాళ్ళకన్నా మనం ఫాస్ట్గా పరిగెత్తితేనే విన్నింగ్ అనేది మన వశం అవుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా కుందేలు పిల్లలు ఏం నా మాట ఏది పొల్లు పోతుందో అది అందుకుందామని రెడీ ఉన్నారు. పిల్లలు పిడుగులు మీరిద్దరు కానీ పిడుగులు ఎక్కడి ఇప్పుడు వస్తున్నాయా అట్లా వాటి పోనీగా. సుమలత బొక్కల వెజిటేబుల్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి మీరు. తప్పకుండా ఫ్యూచర్ వీడియోస్లలో వెజిటేబుల్ బిర్యానీ కూడా మేము తప్పకుండా పెట్టుకుంటాం మీ మాట మేరకు. సుమలత బొక్కలక్క థ్యాంక్ యూ సో మచ్. గాడే సంతోష హాయ్ వర్షిణి గారు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. కన్నయ్య మిల్కీ యాక్టింగ్ బాగుంటుంది అక్కనే అనడం జరిగింది. మళ్ళీ రెహ్మద్ హాయ్ వర్షిణి గారు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటా ఉన్నాం. ఇంకా పవర్ R7C నిజంగానే వర్షిణి గారు మీరు ఉంటేనే బాగుంటుంది సందడిగా, మీ వీడియో ఎప్పుడు పెడతారని నిజంగా చూస్తూ ఉంటాను, అస్సలు మిస్ కాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీరుంటేనే బాగుంటుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కటికెల లక్ష్మి హాయ్ వర్షిణి గారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, మీ వీడియోస్ వితౌట్ మిస్సింగ్ చూస్తాను సూపర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ మిస్సింగ్ చూస్తారంట అంటే ప్రతి వీడియో చూస్తారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సుధారాణి అక్క పిజ్జా తయారీ విధానం ఫుల్ వీడియో చేసి
మేము ఆల్రెడీ ఎంకేటీవీ బ్లాగ్స్లో మా ఆయన చీజ్ తయారు చేసి మరి పిజ్జా తయారు చేసిండు. ఆ వీడియో ఎంకేటీవీ బ్లాగ్స్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మేము మీకోసం మరోసారి కూడా పిజ్జా తయారు చేసి పెడతాము, ఎంకేటీవీ వ్లాగ్స్లో వస్తుంది ఆ వీడియో. ఇంకా మహేష్ మై హాయ్ అక్క, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ మై మళ్ళీ హాయ్ వర్షిని, వీడియోస్ ఈజ్ వెరీ నైస్, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. బబ్బురు కుమారస్వామి హాయ్ అక్క, ఫుడ్ కాంపిటీషన్ ఓకే బట్ స్లో ఈటింగ్ ఫుడ్ బెటర్. అంటే మేము మిగతా పూటలు మిగతా సందర్భాల్లో తిన్నవి మేము మామూలుగా తింటూ ఉంటాం. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇట్లా మాకు వీలైనప్పుడే తిండి పోటీ ఆ ఒక్క పూటే పెట్టుకుంటూ ఉంటాం. ఆ ఒక్క పూట ఇంకా ఆ పోటీతత్వం కోసం కొంచెం ఫాస్ట్గా తింటాం తప్పితే మరీ ఎఫెక్ట్ అయ్యేంత అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పటివరకు అయితే అట్లా డైజెషన్ ప్రాబ్లం కానీ అట్లా మాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఆల్మోస్ట్ మాకు ఓకే అన్నమాట. మేము ఇట్లా 3 years నుంచి తింటూ ఉన్నాం అనమాట. ఇంకా మాకు కొంచెం ఓకే అంటే అందులోనే ఆ ఒక్క పూట తింటాం కాబట్టి ఏం ప్రాబ్లం కాదని అనుకుంటా ఉన్నాం దేవుని దయ వల్ల. బబ్బూరు కుమారస్వామి ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య అక్క సూపర్, అంకుల్స్ వారు ఫ్యామిలీ మెంబర్స్ అట. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. లతా జంగపల్లె హాయ్ అన్నయ్య అక్క, మాది హన్మకొండ, నేను మీ వీడియోస్ రోజు చూస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. దీపిక 6516 కిరణ్ గారు ఓడిపోతే అస్సలు ఒప్పుకోరు, ఏదో ఒక రీజన్ చెప్తాడు. అట్లా కొంచెం అట్లా పోటీతత్వం ఉంటుంది కదా, గెలుపు గెలిచింది జస్ట్ మిస్ అని అట్లా అనుకున్నప్పుడు అట్లా బాగా కొంచెం ఏడిపిస్తూ ఉంటాడు అనమాట ఒప్పుకోకుండా. ఇంకా దీపిక అక్కనే విలేజ్ ఎంకేటీవీలో కామెడీ వీడియోస్ ప్రీవియస్గా చేసేవి చాలా బాగుండే, ఇప్పుడు అంత కామెడీ లేదు అని అనిపిస్తుంది. డాక్టర్ స్కిట్ అయితే సూపర్ కామెడీ ఉంటుంది. అయితే ఇప్పుడు కొంచెం మా ఆయనకి వర్క్ ప్రెషర్, అంటే మా ఆయన వర్క్ తర్వాత తన ఖాళీ టైంలోనే మేము వీడియోస్ తీస్తూ ఉంటాం కదా, ఇంకా వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం ఆ మధ్య డల్ అయినాం. ఇంకా కెమెరా కూడా మాకు సహకరించలేదన్నమాట. మేము మొత్తం వీడియో తీసిన తర్వాత ఒక్కోసారి వాయిసే రాకపోవడం, ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ గ్యాప్ అనేది వచ్చింది కామెడీకి. ఇంకా నెక్స్ట్ అయితే మేము మళ్ళీ షార్ట్స్ తీయడం స్టార్ట్ చేసినాము. విలేజ్ ఎంకేటీవీ ఇంకా ముందుకు తప్పకుండా తీసుకెళ్తాం. మీకు మంచి కామెడీ వీడియోస్తో మిమ్మల్ని నవ్వించడానికి ఎప్పటికీ మా ఆయన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. మా ఆయన మైండ్ ఎప్పటికీ విలేజ్ ఎంకేటీవీలో మిమ్మల్ని ఎప్పటికీ ఎట్లా నవ్వించాలని తను ఆలోచిస్తూనే ఉంటాడు. కొంచెం ఆ వర్క్ ప్రెషర్ వల్ల ఆ గ్యాప్ వచ్చింది. ఇంకా ముందు మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు విలేజ్ ఎంకేటీవీలో వీడియోస్ చూస్తూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ దీపిక. డాక్టర్స్ కిట్ ఫుల్ ఎంజాయ్ చేసిరట. అట్లా గుర్తు పెట్టుకొని మరి వీడియో గురించి మెన్షన్ చేయడం చాలా సంతోషం అనిపించింది. స్టార్ GS 1 నెంబర్ ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ వర్షిని మ్యామ్. స్టార్ పేరు అన్న వాళ్ళ అకౌంట్ పేరు అనమాట, స్టార్ GS 1 నెంబర్ అనేసి. ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ వర్షిని మ్యామ్, లవ్ యూ సిస్టర్ వర్షి ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హాయ్ అక్క, గాడ్ బ్లెస్ యూ అట, గాడ్ బ్లెస్ యూ. కిరణ్ వర్షిని మిక్కీ కన్నయ్య, వెరీ గుడ్ ఫ్యామిలీ. సాయి లక్కీ మీరు తినేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగకండి, లేట్ అయినా పర్లేదు, ఇద్దరు ప్లీజ్ మై సజెషన్, మీ హెల్త్ కోసం రైస్ బాగా కలిపి తినండి, ఫస్ట్ మీరు విన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. వాటర్ ఎక్కువగా తాగొద్దంటే ఇంకా బావ మీద గెలవాలి అని అనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోస్తూ ఉంటాను అనమాట. అయితే మేము కొంచెం హెల్త్ పరంగా ఆల్మోస్ట్ అంటే ఇవి 2-3 డేస్కి ఒకసారి తిండిపోట్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాము. ఆ రోజు అసలు ఏం తినమన్నమాట. పొద్దుట కొంచెం మొలకెత్తిన గింజలు కానీ బాగా చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. టిఫిన్ అయితే ఇంకా అసలు ఆ రోజు తిండిపోటీ తినే రోజు, తిండిపోటీ తర్వాత కూడా జ్యూసెస్ల మీదనే ఉంటున్నాము. ఇప్పటివరకు అయితే దేవుని దయ వల్ల ఏం హెల్త్ ప్రాబ్లం అయితే రాలేదు. థ్యాంక్ యూ అండి, మా హెల్త్ గురించి ఆలోచించినందుకు కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హాయ్ వర్షిని, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా చెప్పండి. లవ్ అండ్ అరేంజ్ మేము ఆల్రెడీ చెప్పినాము. ఇంకా అమ్ము నాగోజీ, వర్షిని అక్క హాయ్ అక్క, మీరు ఒకటి మర్చిపోయారక్క, అన్నీ తింటున్నారు కానీ తిని బోరింగ్గా ఉంది,
ఒక్కసారి ర్యాబిట్ కూర తినండి, ఛాలెంజ్ చేయండి అక్క, ప్లీజ్ అక్క. అమ్మో ర్యాబిటా, నేనైతే వెజ్ నుంచి ఇప్పుడు నాన్ వెజ్కి పర్ఫెక్ట్గా అయిపోయి కుమ్మేస్తూ ఉన్నా. ఇప్పుడు ర్యాబిట్ అట్లాంటివి అంటే నేనైతే అసలు కాదు. మా ఆయన మస్తు వెరైటీ టేస్ట్ చేయాలనుకుంటాడు. ఫిష్ అయినా, నత్తలు, ఎండ్రికాయలు, ఏవైనా రొయ్యలు అన్ని మా ఆయన మస్తు గుమ్తా ఉంటాడు. మరి మా ఆయన ర్యాబిట్ పెట్టుకుంటే నేను వేరే పెట్టుకొని ట్రై చేస్తాం కావచ్చు. అంటే నిజంగా నేను ర్యాబిట్ అంటే మేము ఎప్పుడు తినలేదు అసలు. అన్నయ్య థ్యాంక్ యూ. మమత బుక్యా, హాయ్ అక్క, మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి, మీకు పెద్ద ఫ్యాన్ నేను, ఎప్పటికీ మీ వీడియోస్ చూస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఆల్మోస్ట్ 70 వీడియోలు చదివిన. ఆ పేర్లు కొంచెం అకౌంట్ అనేది ఇంటి పేరుతో సహా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, లెంత్ అయిందని అనుకోవద్దు వీడియో. ఎందుకంటే కామెంట్స్ రూపకంగా మీరిచ్చే ఆ ప్రేమాభిమానాలను ఏవైతే ఉంటాయో అవి మాకు చాలా విలువైనవి. మీరు చేసే ఎంకరేజ్మెంట్ వల్లనే మేము ఒక వీడియో హ్యాపీగా సంతోషంగా చేయగలుగుతాము. ఇదండి సరదాగా పిల్లలకు తిన్నట్టుంటుంది, అట్లనే కామెంట్ రూపకంగా మీకు రిప్లై ఇచ్చినట్టుంటుంది అని చెప్పేసి ఈ వీడియో. ఈ MKTV మాట ముచ్చట్లో ఇట్లా చిన్నగా తిండి పోటీలు. కానీ నువ్వు చెప్పు, కానీ ఎవరు గెలిచిండ్రు? కంపల్సరీ నేనే, ఎందుకంటే ఇక్కడ ఆనియన్స్ ఎందుకుంటా, నాకు ఆనియన్స్ ఇష్టం ఉన్నాయి. నాకు అక్కడనే కంప్లీట్ చేయొచ్చు కదా. ఆనియన్స్ కాదు నాన్న, ఆనియన్స్ అక్క ప్లేట్లో, నీ ప్లేట్లో కూడా ఉన్నాయి కదా. నాకు ఆనియన్స్ ఇష్టం లేవు. నీకు ఆనియన్స్ ఇష్టం లేదు, మరి అక్క ఇష్టం లేదని ఏం పక్కకు పెట్టలే కదా, అన్ని తిన్నది కదా. తిరుమట బొక్కలు తినమని చూద్దాం. విన్నింగ్ అయితే ఇచ్చేటట్టు లేడు అసలు. అయితే పచ్చిమిర్చి ఆ ప్లేట్ తినమంటావా? అంటే వీళ్ళు ఇట్లా పోటీ అని ఇట్లా పాల్గొనడమే ఒక పెద్ద అదన్నమాట. మమ్మీ మిల్క్ కొంటున్నా, మమ్మీ ఇప్పుడు మిల్క్ కొంటున్నారా? పాలు. అమ్మా అయ్యో రామ. ఓకే సరే, మరి ఇప్పుడు అక్కకి విన్నింగ్ ఇస్తానవా? విన్నింగ్ సరే, ఇంకో విన్నింగ్ గురించి వీళ్ళు ఇట్లా టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూనే ఉంటారు. అక్కనేనా? అబ్బా ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. నెక్స్ట్ టైం నువ్వు మంచి నీట్గా తినాలి నాన్న, ఓకేనా? బిర్యానీ వద్దు, ఈసారి అన్నమే పెట్టుకుంటా. ఈసారి అన్నమే. నీకేమి ఇష్టం చెప్పు, అది పెట్టుకుందాం. టమాటా కర్రీ. అక్కడికి టమాటా కర్రీ అట, నీకు? నాకైతే సాంబారా? నేను చేసిన సాంబారా? ఎవరో ఒకళ్ళట. సరే నెక్స్ట్ టైం ఎవరో ఒకరు చేయరు కానీ సాంబార్ అయితే ఖచ్చితంగా కావాలి. సాంబార్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇట్లా వేస్ట్ అయితే చేయొద్దు మరి, ఓకేనా? అన్నం పరబ్రహ్మ స్వరూపం, నీట్గా తినాలి, ఓకేనా? ఇదండి చిన్నగా సరదా వీడియో. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మేము చిన్నగా స్టార్ట్ చేసినాం విలేజ్ MKTVలో కామెడీ ప్రయత్నిద్దాము అని చెప్పేసి చిన్నగా స్టార్ట్ చేసినాము. ఒక 8-9 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రయాణం ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మీ మనసులో వరకు చేరుకోవడానికి ఏ వీడియో అయినా, అటు MKTV వ్లాగ్స్లో ఫ్యామిలీ వ్లాగ్స్ అయినా, ఇటు తిండి పోటీలు అయినా, విలేజ్ MKTVలో కామెడీ షార్ట్స్ అయినా, లేకపోతే కామెడీ స్కిట్స్ అయినా, ఏవైనా మీ మనసుకు చేరే ఒక చిన్న ప్రయత్నమే మా వీడియోలు. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.